మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. షేక్ ఎజాజ్, కల్వకుర్తి 17th వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు నా జన్మదిన సందర్భంగా నా యొక్క వార్డులో హెల్త్ క్యాంప్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కరోజు సంవత్సరంలో ఒక్కరోజన్నా నా వార్డు ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు చెగువీరాకు కూడా జయంతి ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి రోజు నా జయంతి కూడా ఉండడం గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఈరోజు రక్తదానం కూడా ప్రపంచ అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం కూడా ఈరోజు ఉన్నాయి. ఈరోజు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఈరోజు నా జన్మదినం ఉండడం నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, నాతోటి వాళ్ళందరికీ, నా వార్డు ప్రజలకు అందరికీ కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఎప్పుడు నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉంటాను. ఇలా ప్రతి సంవత్సరము నేను నా వార్డులో హెల్త్ క్యాంపులు చేస్తుంటాను. ఇంకా అనేక రకాలు కూడా సేవలు చేయడానికి చేస్తాము కూడా. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నా ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేక్ ఎజాజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా షేక్ ఎజాజ్ 17th వార్డ్ కౌన్సిలర్ తన వార్డులో ఎప్పుడైనా సరే ఈ వైద్య కార్యక్రమాలు పెట్టుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. ప్రతి కార్యక్రమంలో కూడా ముందు ఉండి తనకు ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఉంటున్నాడు. తన పుట్టినరోజు ఏదో ఘనకారంగా ఎక్కడో చేయాలని కాకుండా తన ప్రజల మధ్యలోనే చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి అలాంటి ఆలోచన స్ఫూర్తితోనే అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మనము మన ఫ్యామిలీ కాకుండా మన వాళ్ళతో అన్నట్టు వార్డులో వాళ్ళందరి ద్వారా అతను పుట్టినరోజు జరుపుకోవడం చాలా గొప్ప విషయము. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తన సేవలు ఇలాగే ప్రజలకు అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు షేక్ ఎజాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలోని 17th వార్డు కౌన్సిలర్ ఎజాజ్ గారు గత 4-5 సంవత్సరాల నుంచి పుట్టినరోజుకు ఎక్కడో ఆరవడంగా చేసుకోకుండా ప్రజల మధ్యలో వార్డులో వాళ్ళకు వైద్య సేవలు హెల్త్ క్యాంప్ పెట్టి వాళ్ళకు అవసరమైన చికిత్స అందించి వాళ్ళకు ట్యాబ్లెట్లు ఉచితంగా పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరము 2D స్కానింగ్ కూడా పెట్టి వాళ్ళకు ఈ సేవలు కూడా వాళ్ళకు చేరువ చేసినారు. ఎన్నో యశోద హాస్పిటల్ గారు 4-5 హాస్పిటల్ నుంచి వైద్యులకు పిలిపించి కల్వకుర్తి పట్టణంలో వాళ్ళకు సేవలను అందించాలనే ఉద్దేశంతో తప్ప నా జన్మదిన సాధారణంగా ఎక్కడో ఏదో ఒకటి చేసుకోకుండా ప్రజలకు మేలు చేయాలని ఒక సంకల్పంతో ఈ సేవా కార్యక్రమం చూపిస్తున్నాను. ఇట్లాంటి ఎన్నో సేవా కార్యాలను ఇంకా ముందు చేయాలని, ఇంకా ఎన్నో ఆయన సుఖ సంతోషాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. जन्मदिन शुभाकांक्षाएं. एजाज भाई ये अपना जन्मदिन कहीं भी मना सकते, लेकिन इन्हों आवाम के बीच में मनाना चाहते. ये इनके वार्ड के वास्ते नहीं बल्कि हर किसी के लिए करते. खास तौर पे मैं तो इनका बहुत शुक्रिया अदा करना चाहती हूँ, क्योंकि कोविड टाइम पे इन्होंने मेरे मम्मी को कोविड हुआ था, बहुत मदद करे. जैसा कोई जब व्हीकल नहीं दे रहे थे, कार नहीं मिल रही थी, कार का अरेंजमेंट करे, ऑक्सीजन का अरेंजमेंट करे. मैं तो इनका तहे दिल से शुक्रिया अदा करती हूँ. हर साल 100 साल इनकी उम्र बढ़े और कदम पे अल्लाह में इनको कामयाबी अता फरमाए. और अल्फाज नहीं है मैं इनके लिए शुक्रिया अदा करने के लिए. बहुत बहुत मुबारक है एजाज भाई. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.